చెప్పండి చెప్పండి బిడ్డ. రోమాపత్రిక 6:19. అదేంటో సంగీతం ఎవడన్నా ఏదో స్టార్ట్ చేస్తాడు కానీ వీళ్ళు స్టార్ట్ చేస్తే సీతో స్టార్ట్ చేశారు ఇంది నాన్న. పోనీ సీతో స్టార్ట్ చేసి ఏ తీసుకెళ్ళి అటు పెట్టేది అదేందో మరి నాకు తెలియదు. చెప్పనా, నీకేం తెలుసు? మీ శరీర బలహీనతలను బట్టి పర్లేదులే మనుష్య రీతిగా మీతో మాట్లాడుచున్నాను. ఏమనగా అక్రమము చేయుటకై అపవిత్రతకును అక్రమముకును దీన శరీరము మహిమ శరీరముగా మారడానికి 7 పాయింట్లు. నెంబర్ 1, ఈ దీన శరీరం మహిమ శరీరంగా మారిపోవాలంటే చదువునన్నా. అపవిత్రతకును అక్రమముకును మీరు మీ అవయవములను దాసులను ఎలాగో అప్పగించారో అలాగే పరిశుద్ధత కలుగుటకై ఇప్పుడు మీ అవయవాలను నీతికి దాసులుగా మార్చేయాలి. అందరూ ఆమేన్ అనాల్సిందే ఖచ్చితంగా. ఆమేన్. ఈ దీన శరీరము ఏమవ్వాలి చెప్పాలి. దీన శరీరం ఏమవ్వాలి? ఆయన మహిమకు సమరూపమైన వారముగా మనం మారిపోవాలి. ఈ మార్పు ఆ దేశానికి వెళ్ళాలి. ఆయన మహిమకు సమరూపమైన వారిగా మారిపోవాలి. ఆ మార్పు మనలో సంపూర్ణ మగుటకై మొదటి అంశం ఏంటంటే, ఒకప్పుడు ప్రభువులోకి రాక్యతం, బ్రతుకు మారక్యతం, మారు మనసు పొందక్యతం, శరీరానుసారముగా బ్రతికిన క్రీస్తుకు వెలుపట ఉన్న పాపిష్టి జీవితంలో మన అవయవాలన్నీ కాళ్ళు చేతులు కానీ ఇంకేమి కానీ పాపమునకు దాసులుగా ఉండిపోయినాయి. పాపం ఎట్ట చెప్తే అట్ట చేసినాయి. మనం కూడా ఇష్టంగానే వాటిని అప్పగించేసామంట. ఎలాగో పాపమునకు దాసులుగా అప్పగించేసామో మనకు నచ్చింది, ఎంజాయ్ చేసాం. ఆ సినిమా చూడటంలో కానీ, ఆ బూతులు మాట్లాడటం కానీ, చెడ్డ విషయాలు వినడంలో కానీ, 2-3 అర్థాలు వచ్చా మాట్లాడితే పక్క వినడంలో కానీ అప్పగించేసాం మనం. పాపమునకు దాసులుగా అవయవాలను ఏవైతే అప్పగించామో అవే అవయవాలంట ఇక నుంచి నీతికి దాసులుగా అప్పగించాలంట. ఆమేన్ చెప్పండి గట్టిగా. ఇది జరిగితే ఉద్యమం నిశ్చయంగా నీ జీవితంలో చూడబోతున్నావు, నీ కుటుంబంలో చూడబోతున్నావు, నీ సంఘములో చూడబోతున్నావు, నీ దేశంలో చూడబోతున్నావు. ఉద్యమం ఎక్కడ రావాలో తెలిసినా ఇక్కడ అంతరంగంలో స్టార్ట్ అవ్వాలి. ఈ రాత్రి శ్రద్ధగా వినండి, దేవుని వాక్యం తెలియజేస్తుంది. ఏంటంటే ఈ దీన శరీరములో నీ అవయవాలన్నీ కూడా గతములో పాపమును చూడడములో, పాపమును వినడములో, పాపములో ఆనందించడములో, కొన్నిసార్లు పాపం చేయడములో ఈ అవయవాలన్నీ పాపానికి దాసులుగా మార్చి అప్పగించేశావు. అవే అవయవాల్లో ఇప్పుడు మహిమ శరీరముగా మారాల్సి ఉంది కనుక మార్పు ఎలా రావాలంటే పాపమునకు దాసులుగా వాడబడిన ఈ శరీర అవయవాలనే నీతికి దాసులుగా మార్చాలి. ఆమేన్ అనండి గట్టిగా. నీతికి దాసులుగా మార్చాలి. ఆమేన్ అనండి. ఆమేన్ ఆమేన్. అంటే ఈ అవయవాలన్నీ కూడా నీతికి దాసులుగా అనండి. ఆమేన్. దాసుడు అంటే ఏంటి? ఇంకా స్వతంత్రం ఉండదు, స్వేచ్ఛ ఉండదు, సొంత నిర్ణయం ఉండదు. యజమాని అట చెబితే అట చేయటమే. ఇప్పుడు యజమాని ఎవరే కూర్చోవాలి? నీతి. ఇక తప్పు నిర్ణయం తీసుకోకూడదు, పొరపాటు నిర్ణయం జరగకూడదు, పాపం జరగకూడదు. నీతే ఏలుబడి చేయాలి. మనం ఇలా చేయకూడదు, మనం ఇలా తాగకూడదు, మనం అలా చూడకూడదు, మనం అక్కడికి వెళ్ళకూడదు, మనం ఇది తీసుకోకూడదు, మనం ఇది ఇవ్వకూడదు. నీతికి దాసులుగా మారిపోవాలి. గట్టిగా ఆమేన్ అని చెప్పండి. హల్లెలూయా. ఈ దగ్గరలోనూ ఖమ్మంలో నా బిడ్డ 3 కోట్ల రూపాయలు ఇల్లు కొనుక్కుంది. 3 కోట్ల రూపాయలు ఇల్లు కొనుక్కుంటే అమ్మిన వాళ్ళు అన్నారంట 2 కోట్లు చెక్ ఇవ్వండి, 1 కోటి రూపాయలు క్యాష్ ఇవ్వండి. 2,99,99,999 రూపాయలు కూడా నేను క్యాష్ ఇవ్వను, రూపాయి కూడా ఇవ్వను, మొత్తం చెక్. అలా ఇస్తే మీకేంటి లాభం? బోర్డు నష్టం కదా, మీకు కూడా ఇబ్బంది, మాకు కూడా ఇన్కమ్ ట్యాక్స్ కదా. కొద్ది గొప్ప ఇద్దరికి ఉభయ కుశలోపరి కుదరదో. నేను దేవుని పెట్టిన దొంగ లెక్కలు చెప్పకూడదు. 3 కోట్ల కంటే 3 కోట్ల అట్లా మీకు లాసే మాకు లాసే చెప్తే అర్థం చేసుకోవండి. నీ మాట కన్నా దాని వెనక మర్మం కన్నా నాకు దేవుని మనసు అర్థమైపోయింది. అవినీతి చేయడానికి కుదరదు, ప్రభుత్వానికి పనులు ఎగ్గొట్టడం కుదరదు, తప్పుడు పని చేయి. నేను వచ్చా దేవదూతవే, పెద్ద పెద్ద పాత్రలు అంటే చేస్తున్నారు, పెద్ద సంతకం అన్నాడు.
నాకు పెద్ద పాస్టర్లో చిన్న పాస్టర్లు ఎవరితో విరోధం లేదు, తగు లేదు. యేసయ్య ఎట్ట చెప్తాడు చేద్దాం. లోను శాంక్షన్ అయిపోయి ఈఎంఐ కట్ అయిపోతుంటే, నెలకు ₹1,00,000 కోసేసే పరిస్థితి వస్తుంటే, 8 మాసాలు పెండింగ్ పెడితే 8 ఈఎంఐలు 8 లక్షలు లాస్ అయింది. కానీ సంతకం పెడతలా. నాకు 3 కోట్లకి చెక్ ఇస్తా, నచ్చితే చేయలేతే మాట తిట్టి 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 ఇచ్చేసారు. ఉద్యోగం చేస్తుంది. ఇప్పుడు ఒక్క 25,000 లంచం అడిగారు. ఆ 25,000 ఇస్తే ప్రశాంత్ ఇంటికాడ కూర్చొని పక్కనే డ్యూటీకి వెళ్ళి వచ్చేయచ్చు. ఇవ్వనందుకు రోజుకు ఒకవైపు 80 కిలోమీటర్లు తిరుగుతుంది. ఇప్పుడు ఒక్క 25,000 అడిగింది. అయ్యా ఏమంటదో నన్ను ఫోన్లో పెట్టి చేయమంటే, అయ్యా అమ్మో సావన చత్తా కానీ ఈయన 25,000, నెలకి 20,000 డీజిలే పోతున్నాం. పోలే, నాకు 25,000 మిగలటం పాయింట్ కాదు, దానికన్నా ఎక్కువ ఖర్చు అవుతుంది. కానీ నేను అవినీతి చేయకూడదుగా. ఒకప్పుడు అవయవాలు పాపమునకు దాసులుగా ఉన్నాయి. ఇప్పుడు వాటిని మనం జాగ్రత్తగా ఏం చేయాలంట? నీతికి దాసులుగా అప్పగించాలంట. నేను అప్పగిస్తాననే వాళ్ళు ఆమెనండి. నేను నిరంతరం ప్రయాణాలు చేసే సేవకుని కదా, ఎటో ఒకటి తిరుగుతాను. ఒక్కోసారి రిజర్వేషన్ ఉండదు, సెట్ అవ్వదు. రైల్వే వారు ఒక అద్భుతమైన ఏర్పాటు చేశారు. ఒకవేళ నువ్వు జనరల్ టికెట్ కొనుక్కొని వస్తే ఆ రైలులో ఏమన్నా బెర్తులు ఖాళీగా ఉంటే టీటీ గారు అప్పటికప్పుడు ఆ డిఫరెన్స్ రాసి రసీదు ఇచ్చి నేను అలౌ చేయొచ్చు. ఆ సౌకర్యాన్ని బట్టి వెళ్తుంటాం. టీటీ గారు లోపల రా అన్నాడు. వెళ్ళాం. ఎక్కడికి? విజయవాడ. 1250 అవుద్ది అన్నాడు. తీసా. అవసరమా అన్నాడు. మీరేగా అడిగారు అన్నాడు. అవుద్దని చెప్పా, అడగలేదుగా అన్నాడు. మరి ఏంటి అన్నాను. ఒక 500 ఇచ్చి కూర్చో అన్నాడు. ఏంటది? 500 ఇచ్చి కూర్చో, వెళ్ళే సీట్ నెంబర్ 17 వెళ్ళో. నీకు 500, నాకు 750 లెక్కదనమాట. 1250 రూపాయలు, నాకు 750 రూపాయలు మేలు చేస్తున్నా నీకు, అందుకు నాకు 500 మేలు. అయ్యో పర్లేదండి రాజా, నీకు మెంటల్ హాసి యాదస్తావా? 750 రూపాయలు మిగులుతుంటే పిచ్చా నీకేమన్నా? వెళ్ళకొచ్చా రాసే 1250 మొత్తం ప్రభుత్వానికి వెళ్ళిపోవాలి. నీ జోబులు నా జోబులకు వెళ్తాకి వెళ్ళేది. అనకాపల్లి ఒక అంకుల్ గారు ఇంటికి తీసుకెళ్ళి గదికి అన్ని కరెంటు వస్తువులే, టీవీలు, రిఫ్రిజిరేటర్లు, మైక్రోవేవ్లు, ఓరు నాయన, ఏసీలు, గొడవ గోత్రం, ఇంటి గది కొన్నాయన్నీ చూపించాడన్నీ. చూపిస్తే నేను ఆశ్చర్యపోయి, అయ్యి బాబోయ్ అంకులు, కరెంటు బిల్లు ఎంత వస్తుంది అంకులు అన్నాను. $150 దాటదన్నాడు. 150 దాటదా? ఇందులో దశంభాగం లేవు, నాకు 500 వస్తుంది అంకులు, నీకు 150 ఎట్టా అంటే? దానికి ఒకడు ఉన్నాడు, పంపిస్తా, అది సెట్ చేస్తాడు. నువ్వు ఎంత కల్చో 150 దాటదన్నాడు. ఓరే నాయన, నీకు దండం పెడతానయ్యా, నాకు అన్ని పంపించొద్దు. నువ్వే ఏపీ ట్రాన్స్కో పరిమితి ₹1,00,000 చెక్కో డిడియో తీ, లేకపోతే నరకానికి వెళ్ళిపోతావా? ఇంటికి ఎక్కేసి భోజనం పెడతాను, నరకానికి వెళ్ళిపోతా. అలిగాడు నా మీద 4-5 సంవత్సరాలు మాట్లాడాలన్నతో. మానాయ్ నువ్వు నాతో మాట్లాడతావు మానేస్తావని దేశబాబు నీతో మాట్లాడతావు మానేశాడు. ఇప్పుడు అంకులు మీరు మాట్లాడకపోతే ఎలా అంకులు? ఏదో దేన సేవకుని చిన్న సేవకుని క్యాకేసి భోజనం పెట్టి ₹1000 సందా అయితే నరకానికి వెళ్ళిపోతానంటావు. నువ్వు 5 లక్షలు సందా ఇచ్చి ఇదే చెప్తా నేను. కవర్తో కవర్ చేయలేవు నాన్న. ఏసు రక్తమే. ఎవరన్నా గట్టిగా ఆమేనన్నారా? చెప్పండి. ఈ అవయవాల్ని వ్యభిచారం చేసావా, మద్యపానం చేసావా, అసహ్యమైన కార్యాలు చేసావా, ఈ అవయవాలను పాపమునకు దాసులుగా ఉంచావు కదా, ఇప్పుడు అవయవాలు ఏమైపోవాలంట? ఎందుకు ఇదంతా? ఈ దేన శరీరం మహిమ శరీరంగా మారాలంటే ఫస్ట్ పాయింట్, పాపమునకు దాసులుగా ఉండిన మన అవయవాలని నీతికి దాసులుగా అప్పగించాలి. గట్టిగా ఆమేనని చెప్పండి. రెండవది హెబ్రీ పత్రిక 5:14. వయసు వచ్చిన వారు అభ్యాసము చేత మేలు కీడులను వివేచించుటకు సాధకము చేయబడిన జ్ఞానేంద్రియములను కలిగి ఉన్నారు గనుక బలమైన ఆహారం. పాపాలు చేసేసిన శరీరములో ఉన్నటువంటి పాపిష్టి అవయవాల వ్యవహారం అయిపోతే రెండవదట జ్ఞానేంద్రియములు అనండి.
బొత్తిగా లేనట్టుగా చెప్తారే ఉండయా జ్ఞానేంద్రియాలు? అవునండి, డబ్బులు అంటే బీరువాలో పెట్టుకొస్తారు కానీ జ్ఞానేంద్రియాలు ఎట్ట ఇంట్లో పెట్టొస్తారు? స్తోత్రం చెప్పరా? జ్ఞానేంద్రియములు ఎన్ని? అది సరైన విద్యార్థి ఒకడున్నాడు, యేసు రక్తం ఇచ్చే. ఎన్నండి జ్ఞానేంద్రియాలు? మొన్న ఒకడు కొంచెం నడమంతరం సీరు వచ్చిందిలే, కొంచెం ఏదో చేశాడు పొరపాటు, మనకు చెప్తలేదు. అర్ధాంతరం డబ్బులు వచ్చినాయి అడిగి. కొంచెం సొక్క గుండెలు 3 ఇప్పేయటం, చేతులు దూరం పెట్టి నడవం, ఇలాంటి పనులు చేస్తున్నాడు. ఇదివరకని పైదాకా గుండి పెట్టాడు, సార్ ఇక్కడ తీసేశాడు. ఎట్లా అంటున్నాడు, ఏరా తేడా ఉంది వ్యవహారం, ఏంటి సంగత ఏంటనా? అమ్మో, జ్ఞానేంద్రియాలు ఎన్ని అన్నాను? అందరు 5 అన్నాడు, వీడి 10 అన్నాడు. అదే ఇంద్ర అంటే ఒకప్పుడు దీనస్థితి అన్నా, ఇప్పుడు పర్లేదు. ఒకప్పుడు అంట దీనస్థితిలో ఉన్నప్పుడు జ్ఞానేంద్రియాలు 5 ఉన్నాయంట. ఇప్పుడు దొంగసారా కాచి, దొంగ నోట్లు మార్చి, గంజాయి మూట ఎత్తుకెళ్ళిపోయి, డ్రగ్స్ మాఫియాలో చేరిపోయి, పాపిష్టి పనులను చేశాక, అర్ధాంతరంగా డబ్బులు వచ్చాక జ్ఞానేంద్రియాలు 10 అయినరా? మరి పాపిష్టోడి తెలివితేటలు ఉన్నాయా? ఆడి గుండెకాయ తక్కువ, చేతికట్టు ఎక్కువ, ఆడు ఏం మాట్లాడదు అడిగి తెలుస్తలేదు అడిగి. అంటే ఒకప్పుడు దీనస్థితి అనే, ఇప్పుడు 10 ఉన్నాయి అన్నాడు. విచిత్ర విన్యాసములు గావించు భక్తులారా, మీరు వారిలో చేరక జ్ఞానేంద్రియాలు ఎన్ని చెప్పండి? కన్ను, ముక్కు, చెవి, ఇంకే ఉంటాయి ఏనా? అసలు అదే కరెక్ట్గా వాడేవుగా. దేవుని స్తోత్రం. చరము, ఓకేనా? వీటిని ఏమంటారు చెప్పండి? వీటిని ఏమంటారు? రెండో పాయింట్ ఏంటంటే, వయస్సు వచ్చిన వారు అనండి. వయస్సు వచ్చిన వారు సాధకము చేయబడిన జ్ఞానేంద్రియములను కలిగి ఉంటారంట. గట్టిగా స్తోత్రం చెప్పండి. అంటే కన్ను, ముక్కు, చెవి, గొడవ, గోత్రం ఉన్నాయే 5, ఈ జ్ఞానేంద్రియములు హలో సాధకము చేయబడాలి అనండి. అంటే ప్రాక్టీస్ అయి ఉండాలంట, బాగా వెల్ ఎక్సర్సైజ్డ్, వెల్ ప్రాక్టీస్డ్. జ్ఞానేంద్రియాలకు ప్రాక్టీస్, కన్నుకు ప్రాక్టీస్ అనండి. అనరా? ఓ పర్వతం మీద ఎలీషా ఉన్నారు, ఎలీషా గారి పక్కన. అదే నేను మర్చిపోయి సూతల మీకోసం మీరు చెప్పాలని కదా. ఇప్పుడు పేరు నాకు తెలియదులే. అయ్యగారి పక్కన శిష్యుడు ఉన్నాడు. ఈ శిష్యుడు ఉంటే అకస్మాత్తుగా శత్రువులు కొండ చుట్టూతా రథాలతో, గుర్రాలతో బాంత రెడీగా ఉన్నాడు. అయ్యగారేం ప్రార్థన చేసుకుంటున్నాడు. మనోడు కళ్ళు తెరిచి మధ్య మధ్యలో చూసే రకం ఉంటారుగా. అయ్యగారి పక్కన ఉంటాడు కానీ ప్రార్థన చేయడు. లేచి చూశాడు, చూస్తే కొండ చుట్టూ ఎవరున్నారు? బాణాలు రెడీగా ఉన్నాయి. గోల జరిగిపోతుంది, నానా బేభత్సం అయిపోతుంది. వెంటనే దేవుని బిడ్డలారా కంగారు పడిపోయి, అల్లాడిపోయి, గోల చేసేసి, అయ్యో దైవజనుడా చచ్చిపోయావు అన్నాడు. ఏమైందిరా అన్నాడు. కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుంటావు కదా, అప్పుడప్పుడు నాకులాగా సౌత్ ఉండాల. కొండ చుట్టూ వచ్చేసారు, ఆల్రెడీ చచ్చిపోయాం, చివరికి వచ్చాం. తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించు, ఏడో మాట ప్రార్థన చేసాయి అన్నాడు. ఏమైందిరా? శత్రువులు చుట్టుముట్టారు, బాణములు ఎక్కు పెట్టారు, 2, 3 వదిలే ఉంటారు. మరుక్షణము గుండెలోనో గొంతులోనో దిగను. చివరి ప్రార్థన చేసుకుందాము రమ్ము అధ్యక్ష అంటే, అప్పుడు ఈయన అంటాడు, అయ్యా వీడు చూచినట్లు కన్నులు. వెంటనే వాడు కన్నులు తెరబడ్డాయి. అంటే ఏ కన్నులు? మనోనేత్రాలు వెలిగించబడ్డాయి, ఆత్మనేత్రం వెలిగించబడి చూసి అల్లెల్లయ్య స్తుతి మహిమ అన్నాడు. అప్పుడు ఆడికి వీళ్ళకి మధ్యలో దేవుడు అగ్నిరథాల గుర్రాలు పెట్టాడంట. నా బాధ ఏంటంటే, వీడికి అసలు ఏమీ కనపడిపోయినా బాగుండదు కదా. వీడికి అసలు ఏమీ కనపడిపోతే ప్రశాంతంగా ఉంటాడుగా. దేవుడు చేసిన ఏర్పాటు కనపడలేదు, పోనీ ఆడిది కూడా కనపడకపోదు. సైతాన్ గాడు ఏం చేసిన అడిగి ఎప్పుడు కళ్ళు మూసుకొని నల్ల కనపడుతుంది, ఓ సర్పం కనపడుతుంది. అన్నా రాత్రి ఎంత గోర్లు వచ్చినా నీకు ఏం దేవదూతలు రారా? యేసుప్రభు కనపడి ఎప్పుడు ఆదివారం వస్తే అన్నా కలవరంగా ఉందన్నా. యారా ఇంత గోర్లు వచ్చినాను రాత్రి, మరి నీళ్ళు కట్ట లేదా? కత్తిరించైపోయావా? ఊరుగా అన్నావు నువ్వు ఎప్పుడు ఇట్టగా పనికి మన పని, ఎప్పుడు ఇదే పని. ఏసు రక్తం ప్రోక్షించబడిగా పదాక
ఇప్పుడు పెద్ద పెద్ద గోర్లు, పెద్ద పెద్ద తంతాలు, నీడ, నీకు ఇంకేం కనపడదా? పనికిమాల చూపు. ఈ కళ్ళు దేనికి ప్రాక్టీస్ అవ్వాలి తెలుసా? దేవుని ఏర్పాటును చూడగలిగిన స్థాయి. ఆమేన్. అగ్ని రథాల్లో గుర్రాలు దేవుడు ఏర్పాటు చేస్తే అది ఇతను కనపట్ల. అదే కొండ మీద ఉన్నాడు, అదే హైట్లో ఉన్నాడు, ఏం తెలియట్లా. దేవుని మాటను శ్రద్ధగా ఆలకించే రాత్రి ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. అందరూ చూసేది కాదు, అందరికి కనపడేది కాదు, ఎందరిలో ఉన్న ఆత్మలో చూడగలిగిన ఒక కృప దేవుడు నీకు అనుగ్రహించునుగాక. ఎన్ని లక్షల మంది ప్రజల్లో ఉన్న ఆత్మలో చూడగలిగిన కృప దేవుడు నీకు దయచేయునుగాక. మన జ్ఞానేంద్రియములంట సాధకము చేయబడి ఉండాలంట. వెల్ ప్రాక్టీస్. ఏదో అల్లాటప్ప వ్యవహారం కాదు, సాధకము చేయబడ్డ జ్ఞానేంద్రియాలు. అంటే కన్నుకి ప్రాక్టీస్ ఎలా ఉండాలంటే ఆత్మలో చూచుటకు అనండి. కన్ను మూసినా తెరిచినా సంబంధం లేదు, ఆత్మలో చూడగలగాలి, ప్రత్యక్షత కలిగి ఉండాలి, అభిషేకముతో నింపబడి ఉండాలి. ఎన్ని వేల మందిలో, లక్షల మందిలో ఒంటరి ఎక్కడున్న తేటగా చూడగలిగిన ఒక తెరవబడిన నేత్రము నీకు ఉండాలి. ఈ తెరవబడిన నేత్రపు అనుభవములో చెప్పండి, నీకు ప్రాక్టీస్ రావాలి, సాధన రావాలి. ఆమేన్, ఆమేన్. ఒక ప్రాంతాన్ని అడుగు పెట్టగానే అక్కడ ఏ స్పిరిట్ పనిచేస్తుందో నువ్వు చూడగలగాలి. ఒక్కొక్క ప్రాంతానికి వెళ్ళగానే అక్కడ అధికారి ఎవడో చూడగలగాలి, బలమైన పురుషుడు ఎవడో చూడగలగాలి. ఆత్మలో చూడగలిగిన ఈ అభిషేకం ఉందే, దాంట్లో నువ్వు బాగా సాధకం చేయాలి, బాగా సాధకం చేయాలి. ఎందుకు ఇదంతా? దీన శరీరము మహిమ శరీరంగా మారిపోవడానికి. ఆమేన్ అనండి గట్టిగా. రెండవదిగా ప్రతి అవయవాన్ని గురించి కాదు కానీ చెవి అనండి ఒకసారి. మోషే ఎక్కడున్నాడు? యెహోషువ ఎక్కడున్నాడు? పాలెములో ప్రజలు ఎవరికి దగ్గరగా ఉన్నారు? యెహోషువకి దగ్గర ఉన్నారు. మోషే దిగి వచ్చిన తర్వాత, నానా యెహోషువ, నాకు వినబడుచున్నటువంటి ఆ శబ్దం ఏంటి అన్నాడు. యెహోషువ ఏమన్నాడు తెలుసా? అయ్యా, అది యుద్ధత్వని, మీరు లేకపోతే వీళ్ళు కొట్టేసుకుంటారు, దెబ్బలాడుకుంటారు, నాయన వీళ్ళు ఇంత చెప్తే ఎనరా అన్నారు. మోషే అంటాడు, లేదు నాన్న, అది యుద్ధధ్వని కాదు, అది సంగీతధ్వని అన్నాడు. ఆలకించు. ఎవరి దగ్గరకు ఉన్నారు? ఎవరికి ఎక్కువ క్లియర్గా వినపడాలి? ఒకవేళ మోషేనే కన్ఫ్యూజ్ అయితే అవ్వాలి, కానీ క్లారిటీ ఎవరి దగ్గర ఉండాలి? కానీ మోషే దూరంగా ఉన్నా, చెప్పండి దైవజనులు బాగా గమనించండి. హలో, మోషే ఎక్కడో ఉన్నా పాలెములో ఏమి జరుగుతుందో తేటగా వినగలిగిన ఒక విశేషమైన కృప మోషే దగ్గర ఉంది. చేతులెత్తి స్తోత్రాలు చెప్పండి గట్టిగా, చేతులెత్తి స్తోత్రాలు చెప్పండి గట్టిగా. ఈ రాత్రి దేవుని ఆత్మ నీతో మాట్లాడుతున్న సత్యమేమనగా, ఈ సంగతిని చూడగలిగితే మనకంట జ్ఞానేంద్రియములు సాధకము చేయబడ్డ అవయవాలుగా ఉండాలి. వెల్ ప్రాక్టీస్డ్, బాగా సాధన, అలవాటుగా పనిచేయాలి, ఫుల్ ప్రాక్టీస్. తమ్ముడు చేతులు ఎట్ట ఆడతాయో అట్ట జ్ఞానేంద్రియాలు ఆత్మలో స్వేచ్ఛగా సంచారము చేయగలగాలి. చేతులెత్తి ఒక మంచి స్తోత్రం చెప్పండి గట్టిగా. చెప్పారా? మంచిగా చేతులెత్తి స్తోత్రం చెప్పండి. ఏమిటంట? దీన శరీరము మహిమ శరీరముగా మారాలి అంటే ఇదిగో దేవుని వాక్యం తెలియజేస్తుంది. దీన శరీరం మహిమ శరీరంగా మారాలంటే పాపమునకు అలవాటైపోయిన, అప్పగించేసిన ఈ అవయవాలనే నీతికి దాసులుగా మార్చాలి. రెండవది, సాధకము చేయబడిన జ్ఞానేంద్రియములను కలిగి ఉండాలి. గట్టిగా ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. ఇక మూడవది, రోమాపత్రిక 12వ అధ్యాయం 1వ వాక్యం చదవండి. రోమాపత్రిక 12:1. కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడని దేవుని వాత్సల్యమును బట్టి. శరీరాలనంట సజీవ యాగంగా సమర్పించాలి అనండి గట్టిగా మాట అందరూ. హలో హలో హలో, వినబడిందా? శరీరములను సజీవ యాగముగా సమర్పించాలి అనండి. ఏదో ఒక అవయవాన్ని అలవాటు చేయటమో, ఏదో ఒక అవయవాన్ని ప్రాక్టీస్ చేయటముతో ఆగిపోకుండా మన శరీరమును, సకలేంద్రియములను సజీవ యాగముగా దేవునికి సమర్పించాలి. ఆమేన్ చెప్పండి. హల్లెలూయా.
అనగా నీ ప్రాణాత్మ దేహములను సజీవ యాగముగా నీ శరీరం అంతటిని కూడా సంగమనే వాక్యమనే సమర్పణ బలిపీఠంలోకి తేవాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఒక అవయవాన్ని స్వేచ్ఛగా వాడుకోవటం, ఒక అవయవాన్ని పాపానికి అప్పగించేయడం, మరొక అవయవాన్ని దేవునికి అప్పించినట్టుగా కనబడటం, కొంత ఇటు కొంత అటుగా, ఆదివారం ఏదో దేవదూతల్లాగా నటించేసి 6 రోజులు అడ్డగోలుగా బతికేసి, ఓ దేవుణ్ణి నా కొరకు బలైపోయిన దేవా, నా కొరకు సమర్పించుకున్నవాడా, నీ ప్రాణత్యాగంగా స్తోత్రమని కేకలు వేసి సమర్పణ అనే భావన నీ జీవితం లేకపోతే ఏం క్రైస్తవ జీవితం అది? సజీవ యాగముగా మీ శరీరమును సమర్పించుకోవాలని వాక్యం చెబుతుంది. ఆమేన్ అనండి. అర్పణ అనండి. అంటే ఇవ్వడమా తీసుకోవడమా? ఏమి ఇవ్వాలట? 4 మొదటి కొరింథీ పత్రిక 6వ అధ్యాయం 19వ వచనం. మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడి మీలోనున్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని మీరు ఎరుగరా? మీరు మీ సొత్తు కారు, విలువ పెట్టి కొనబడిన మీ దేహము దేవుని పరిశుద్ధాత్మకు ఆలయం అనండి. ఇంకా వెతుకుతూనే ఉన్నారా పేజీ కోసం? భక్తులారా స్వరమెత్తి చెప్పండి గట్టిగా, నా దేహము దేవుని పరిశుద్ధాత్మకు ఆలయం అనండి. ఆమేన్, హల్లెలూయా. శ్రద్ధగా ఈ మాటలు విన్న దేవుని బిడ్డలారా, నా దేహమే దేవాలయం అనండి. మనకు ఏ దేవాలయాన్ని పోలి ఉండాలి? రోములో ఉన్న దేవాలయమా, యెరూషలేములో ఉన్న దేవాలయమా, పరలోకములో ఉన్న దేవాలయం? పరలోకంలో ఒక దేవాలయం ఉందా లేదా? దాని దేవుడు భక్తులకు ప్రత్యక్ష పరిచాడా లేదా? ఆ దేవాలయము వలెనే మనమును మార్చబడాలా వద్దా? మరి ఆ దేవాలయములో ఎన్ని భాగాలు ఉన్నాయి? 1 ఆవరణం, 2 పరిశుద్ధ స్థలం, 3 అతి పరిశుద్ధ స్థలం. ఇప్పుడు శ్రద్ధగా వినండి. ఆవరణం అంటే శరీరం అనండి. ఈ ఆవరణములో ఉండే ఒకే ఒక ఉపకరణం ఏంటి తెలిసిన? బలిపీఠం అనండి. అనండి అనండి. అంటే ఒక సమర్పణ అనేది మన అంతరంగపు వ్యవహారముగా ఉండాలా, బాహ్యమునకు కనబడే సాక్ష్యంగా ఉండాలా? ఈ బలిపీఠాన్ని ఎక్కడ పెట్టాడు దేవుడు? తీసుకొచ్చి ఆవరణంలో పెట్టాడు. అంటే లోపట చేసే యాజకుడికో, అతి పరిశుద్ధ స్థలములో పనిచేసే ప్రధాన యాజకునికో కాదు, అలా దారిన పోయే వాళ్ళకు కూడా ఆ బలిపీఠం మీద అగ్ని ఉందా లేదా తెలియాలి. పరిశుద్ధులకు మాత్రమే తెలియాలా? సంఘ కాపరికి మాత్రమేనా? అసలు నీకు నీ దేవునికి సంబంధం లేని వ్యక్తి కూడా ఆ వైపుగా వెళుతూ అలా చూస్తే అతనికి కనబడవలసినది అంతరంగపు పరిశుద్ధత కాదుగా, నీ సమర్పణ. అందుకనే నీ మాట తీరు, నీ వస్త్రధారణ, నీ విధానం, నీ జీవన శైలి అంతా కూడా ఒక సమర్పణలోకి వచ్చేసేయాలి. ఆమేనండి, ఆమేనండి. సమర్పణలోకి రావాలా అక్కర్లేదా? చెప్పండి మంచిగా. ఏదో ఒక రోజున మనము కూడా వేదాంతం వాడు 7 చూస్తే వచ్చేద్దాం కొడికి. రోజు రావాలి నానా. ఇప్పుడు చచ్చిపోతా పారాదేశులమో ప్రియులా. మరి అన్యాక్రాంతం ఎందుకు చేసేవరా? ఎందుకు కబ్జా పెట్టేవరా? ఎందుకు బేదల సొమ్ము దిగమింగేవరా? ఎందుకు తోబుట్టులకు అన్యాయం చేసేవరా? అప్పుడు అనిపించలేదా? కట్టిన ఇల్లు దన్న ధాన్యములు. ఆడు చచ్చిపోయాక అర్థమైందా? సరైన మారు మనసు పొందినోడు మట్టికి స్తోత్రం చెప్పండి. ఉట్టుట్టి స్తోత్రాలు చెప్పాకండి. హల్లెలూయా. పవర్ఫుల్గా చెప్పు గట్టిగా. నీ దేహమే దేవాలయముగా మారిపోవాలి. ఆమేనని చెప్పండి గట్టిగా. నీ దేహము బయట కనబడుతున్నది సమర్పణ. దేహము కవర్ చేసేది దేవుని ప్రభావం. లోపల వెలగాల్సింది దేవుని తేజం, మహిమ. ఇలాగైతేనే నీవు ఒక దేవాలయం. ఆమేన్. నీవు దేవాలయముగా ఆడు మోసేది 150 గ్రాములు పడి ఉన్న కార్డుబోర్డు మొక్క. సిలువను మోసి నీ ప్రదర్శనకి సంతోషించాను కూర్చా. పనికి మాలిన వేషధారణ భక్తి చేయటం కాదు. సబ్జెక్ట్ ఏంటి అక్కడ? శరీరమును దాని ఇచ్ఛలతో
ఆత్మకు విరోధంగా అపవిత్రమైన ఆశలు కోరికలు కలుగుతుంటాయిగా, వాటిని సిలువేసేయాలంట. మేకులు కొట్టి చంపేయాలి కోరికలు ఆశల్ని. బయటికి కనపడం మాత్రం అంతా పరిశుద్ధం పరిశుద్ధం పరిశుద్ధం, వ్యవహారం అంతా యేసు రక్తమే జయం. మారు మనసు బంధు నా మీద పడి ఎడుతాం కాదు. స్తోత్రం చెప్పండి, చెప్పండి దేవునికి స్తోత్రం అని. శరీరమును నలగొట్టాలి, దాని ఆశలతో మెల్లిగా దాన్ని ఏం చేయాలి? ఇప్పుడు చెప్పండి దీన శరీరం మహిమ శరీరంగా మారాలంటే నెంబర్ 1, పాపమునకు దాసులుగా ఉండిన మన అవయవాల్ని ఇప్పుడు నీతికి దాసులుగా మార్చాలి. 2, జ్ఞానేంద్రియాల్ని సాధన చేయాలి. 3, శరీరమును సజీవయంగా సమర్పించాలి. 4, దేహమునే దేవాలయంగా మార్చివేయాలి. 5, శరీరమును నలగొడుతూ ఉండాలి. 6, ఏమైనా ఆశలు కోరికలు మిగిలి ఉంటే సిలువేసేయాలి. అప్పుడు 7, ఏంటది? మన మూలవాక్యం ఫిలిప్పి 3:21, దీన శరీరం మహిమ శరీరంగా మారిపోతుంది. గట్టిగా చప్పట్లు కూడా తీసే స్తోత్రం చెప్పండి. ఈ దీన శరీరం మహిమ శరీరంగా ఎప్పుడు మారుద్దట? 1 కొరింథీ పత్రిక 15వ అధ్యాయం. ఈ మాట విన్నారా? 1 కొరింథీ పత్రిక 15వ అధ్యాయం 51వ వచనం. ఇదిగో మీకు ఒక మర్మము తెలుపుచున్నాను, మనమందరము నిద్రించము గాని నిమిషములో ఒక రెప్పపాటున కడబూరం రోగగానే మనమందరం. క్రైస్తవుల యొక్క ఏకైక శుభప్రదమైన నిరీక్షణ స్వస్థతలు, విడుదలలు, ఆశీర్వాదాలు, అద్భుతాలు ఇవి కాదు. ప్రధానమంత్రి గారి మీటింగ్కి వెళ్తే వారి సందేశం వినడానికి ప్రజలు వస్తే వాటర్ ప్యాకెట్లో పులిహార పొట్లమో ఇస్తారు. మీటింగ్ వచ్చింది పులిహార పొట్ల కోసం కాదు, వాటర్ ప్యాకెట్ ప్రధానమంత్రి గారి సందేశం వినడానికి. అసలు క్రైస్తవ్యం టార్గెట్ ఆయన రాకడలో మహిమలో కొనిపోబట్టాం. యేసయ్య శరీరమును దాల్చి భూమి మీదకి వచ్చారని క్రైస్తవ్యం ఎంతగా నమ్ముతుందో, మరలా 2వసారి రాబోతున్నారని అంతే గ్యారంటీగా నమ్ముతుంది క్రైస్తవ్యం. ఆ రాకడికి సిద్ధపడుతుంది క్రైస్తవ్యం. ఎదురు చూసేది ఇంకో హక్కుల కోసమో, ఇంకో పథకం కోసమో, ఇంకో డబ్బుల కోసమో కాదు. మహిమ కలిగిన యేసు క్రీస్తు రాకడ సమీపముగా ఉన్నది. నిమిషంలో రెప్ప పట్టున బోర మోగితే అక్షయలముగా మారి యుగ యుగాలు ప్రభుతో ఉండే మహిమ కొనిపోబడాలని ఎదురు చూస్తున్నది క్రైస్తవ్యం. దీన శరీరం మహిమ శరీరంగా ఎప్పుడు మారుద్దంటే కడబోర మురిగినప్పుడు. ఆమేనండి, ఆమేన్. కరువులు, యుద్ధాలు, భూకంపాలు, జనం మీదకి జనం, రాజ్యం మీదకి రాజ్యం, భయంకరమైన పరిస్థితులు, మారణకాండ, దుర్మార్గాలు, ఇన్ని జరుగుతుంటే మనకేమర్థం అవ్వాలి? ఆయన రాకడ సమీపంగా ఉంది. మనము ప్రాణాత్మ దేహాల్లో సంపూర్ణంగా సిద్ధపడి శరీరం నలగొట్టుకుని అవయవాల నీతికి సాధనగా మార్చి జ్ఞానేంద్రియాలను సాధకం చేసి దేవాలయముగా మనం ప్రతిష్ఠించుకొని ఉపవాసాలతో జాగరణాలతో భక్తి చేస్తూ ఉంటే బోర మోగితే రెప్పపాటులో ఈ దీన శరీరం మహిమ శరీరంగా మారిపోద్ది అని త్యాగం చేసి ఇంత సభని ఏర్పాటు చేశారే. ఏం చెప్పడానికి? యేసయ్య తొందరగా రాబోతున్నాడు. ఈ దీన శరీరము మహిమ శరీరంగా మారిపోవాలి. ఈ శరీరమును దాని ఇచ్చలతో కూడా సిలువేయాలి. ఆశలను, కోరికలను చంపుకోవాలి. దీని నీతికి సాధనాలుగా మార్చుకోవాలి. ఉత్తమ పౌరులుగా బ్రతకాలి. సాక్ష్యమును నిరూపించుకోవాలి. ఈ శరీరమును బయటే సమర్పణ కనబడాలి. దేవుని ప్రభావంతో కప్పబడి ఉండాలి. దేవుని మహిమ లోపల నివసిస్తున్న దేవాలయంగా ఉండాలి. అలాగున ఏదైనా శరీరాన్ని మహిమ శరీరంగా మార్చుకోవాలి. ఎవరినైనా మార్చడానికా, మనం మారడానికా? అది కులం మారాలా, మతం మారాలా, పేరు మారాలా, మనస్సు మారాలి. హల్లెలూయా. కనుక ఆశలు, తిండి, డబ్బు, కోరిక, ధనం, గుర్తింపు, గౌరవం, ఘనత, పిచ్చి పిచ్చి ఆశలన్నీ చంపి యేసయ్య త్వరగా రాబోతున్నాడు. నేను మహిమ శరీరముగా మారిపోవాలి. దానికి అనుగుణమైన భక్తిని చేయాలి.
అందుకే ఇంత కష్టం, ఇంత ఖర్చు, ఇంత ప్రయాస. నేను తప్పకుండా మారుతాను, నా పద్ధతులు మార్చుకుంటాను, తీర్మానంలోకి వస్తాను, దేవునికి సాక్షిగా నిలబడతాను అనే సమర్పణ కలిగిన వారంతా తలలో ఉంచి కళ్ళు మూసుకోండి.